బుద్ధికి సున్నా, బాడీకి మిన్నా. ఏంటి ఎలా చేసావు? ఆ పిచికారీలో ఒక ముఖ్యమైన కెమికల్ ఉంది. దాన్ని ఎవరి మీద చల్లితే వారు గడ్డ కట్టుకుపోతారు. నేను దాన్ని ప్రేమ్ సహాయ్ రోబోట్ కోసం తయారు చేశాను. నేను ఏం చెయ్యను బాస్. ఇందులో కెమికల్ ఉందన్న విషయం నాకు తెలీదు బాస్. సారీ. నువ్వు హోలీ ఆడే సాకుతో ఫుర్సత్ గంజ్ లో తిరుగు. నువ్వు ఆ రోబోట్ ని గుర్తుపట్టగలవుగా. ఎక్కడ నీకు ఆ రోబోట్ కనిపించినా సరే దానిపై ఆ రంగుని చల్లు. అది కొయ్యబారిపోతుంది. తర్వాత బయట పార్క్ చేసిన ట్రక్ వెనుక దానిని కట్టేసి తీసుకుర్రా. ఇప్పుడే వెళ్ళు. నాపై రంగు చలకు. వీర్ వీర్ జంతువుని ఆపు. వీర్ మీలో మీరే రంగులు జల్లుకోండి. నా మీద జల్లారో మర్యాద దక్కదు. అతను టింబక్టూన్ నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు. పదండి అతని సరదా ఏంటో తీర్చేద్దాం. జింటూ ఒక్క నిమిషం. అంకుల్ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నీలాంటి చిన్నారి పొన్నారి పిల్లలతో హోలీ ఆడుతున్నాను. రా మనిద్దరం కలిసి ఆడుకుందాం. రా బాబు. హ్యాపీ హోలీ. హోలీ పండుగ వచ్చిందోయ్. రంగుల సందడి వచ్చిందోయ్. ఇంత పెద్ద బలూనా? అంకుల్ చూసుకొని పరిగెత్తండి. టింబక్టూన్ అంకుల్ ఇంకా హోలీ ఆడుకుందామా? అలాగే. హోలీ పండుగ వచ్చిందో రంగుల సందడి తెచ్చిందో. ఇప్పుడు పడింది పండు బుట్టలో. ఏమైంది అంకుల్? మీరెందుకంత సంతోషంగా ఉన్నారు? ఈ వీర్ గడ్డ కట్టుకుపోలేదేంటి? నాన్న హోలీ పండగ వచ్చింది. రంగుల పండగ తెచ్చింది. హోలీ హోలీ హే. అరే నువ్వు ఏం కలిపావు? నేను కదలలేకపోతున్నాను.